హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనము ఎట్ ఏ టైం 3 వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి శివలింగ మేకింగ్, సెకండ్ వన్ వచ్చేసి లోటస్ ఫ్లేవర్, థర్డ్ వన్ వచ్చేసి స్టేక్ ప్రిపరేషన్ అనమాట. ఇవన్నీ లో బడ్జెట్ కాస్ట్ తోటి మనం ఇంట్లో ఉన్న మెటీరియల్ తోటి ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ వన్ శివలింగం ఎలా తయారు చేస్తున్నానో చూడండి. థర్మాకోల్ ఎవరింట్లో అయినా అవైలబిలిటీ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా స్టార్టింగ్ సర్కిల్స్ అనేది డ్రా చేసుకోండి. నాకు వచ్చేసి నేను ఇక్కడ కొంచెం స్మాల్ సైజ్ శివలింగాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే బిగ్ సైజ్ అయితే కొంచెం పెద్ద సైజ్ థర్మాకోల్ తీసుకొని ఇలా సర్కిల్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో సర్కిల్స్ అవి కట్ చేసుకున్నారంటే మీకు శివలింగం అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా కటింగ్ అయిన తర్వాత అన్ని సర్కిల్స్కి నేను ఎడ్జెస్ అనేది ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చాను. అలా ఫినిషింగ్ ఇవ్వటం వల్ల మనకు 3D లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కట్ చేసుకున్న తర్వాత నేను శివలింగంని పెట్టి చూసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, శివలింగం పైన ఉండే లింగాన్ని నేను తయారు చేస్తున్నాను. 2 సర్కిల్స్ తీసుకొని ఇలా పెట్టుకొని పైనుంచి టాప్ నుంచి ఏమైతే ఉందో ఆ ఎక్స్ట్రా అంతా ఈ విధంగా కట్ చేసుకుంటూ వచ్చామంటే డౌన్ సైడ్కి మనకు లింగం షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్గా లింగం షేపు అన్ని సర్కిల్స్ అయిపోయిన తర్వాత శాండ్ పేపర్ దొరుకుతుంది కదా, శాండ్ పేపర్ తీసుకొని థర్మాకోల్ మీద ఏదైతే రఫ్నెస్ ఉంటుందో ఆ రఫ్నెస్ పోవడం కోసం మనము రబ్ చేసామంటే ఇలా స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను రబ్బింగ్ చేసిన తర్వాత థర్మాకోల్ అనేది ఎంత స్మూత్గా ఉందో. ఈ విధంగా రబ్బింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఫినిషింగ్ అయిపోద్ది మన శివలింగం ఆల్ పార్ట్స్. తర్వాత జస్ట్ మనము ఈ విధంగా స్టిక్ చేసుకోవటమే అనమాట. ఇక్కడ నేను పుల్ల తీసుకొని గ్లూ వేసిన తర్వాత పుల్లతోటి పైనుంచి కిందకి పోక్ చేసేసి స్టిక్ చేశాను. అలా చేయటం వల్ల శివలింగం పార్ట్స్ అనేటివి మూవ్ అవ్వకుండా కరెక్ట్ పొజిషన్లో స్టిక్ అయిపోతాయి. ఫైనల్గా డ్రైకి ఇచ్చేసిన తర్వాత డ్రై అయిపోయింది. ఇప్పుడు కలరింగ్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, ఫైనల్గా కలరింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ శివలింగం మేకింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. చూడండి, ఫైనల్గా ఈ విధంగా అయితే శివలింగం అయిపోయింది కదా. ఇప్పుడు మనము లోటస్ ఫ్లవర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడుతున్నాను. ఇవి కలర్ షీట్స్ మనకి ఏ బుక్ షాప్స్లో అయినా అవైలబిలిటీ ఉంటాయి. A4 సైజులో మనకు దొరుకుతాయి అన్నమాట. ఇవి ఈచ్ వన్ 2 రూపీస్. ఇది ప్రమోషన్కి కాదు, జస్ట్ మన కోసం ఐడియా పర్పస్కి నేను చెప్తున్నాను అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు 2 రూపీస్కి ఇలా కలర్ షీట్స్ దొరుకుతున్నాయి కదా, మనం బిగ్ సైజ్ చార్ట్ పేపరే కొనక్కర్లేదు. అందుకోసమని నేను ఐడియా పర్పస్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఒక 4 ఇంచ్ బిగ్ సైజ్ పెటల్ తీసుకొని ఉంటాను, ఒక 2.5 ఇంచ్ స్మాల్ సైజ్ పెటల్ తీసుకొని ఉంటాను అనమాట. సో మీరు ఫ్లేవర్ సైజ్ బిగ్ చేస్తున్నారంటే బిగ్ పెటల్స్ తీసుకోండి, స్మాల్ సైజ్ చేస్తున్నారంటే నేను చేసిన విధంగా సఫిషియంట్ అనమాట. ఈ విధంగా లీవ్స్ కూడా నేను కట్ చేసుకున్నాను. గ్రీన్ కలర్ నేను ఇక్కడ వచ్చేసి లైట్ ఐస్ క్రీమ్ కలర్లో నేను ఇది లీవ్స్ అనేసి తీసుకున్నాను. ఎందుకంటే శివలింగం బ్లాక్లో ఉంటారు కదా, ఆయనకి మ్యాచ్ అయ్యే కలర్స్ నేను తీసుకున్నాను అనమాట. అవైతే మంచి లుక్ వస్తుంది శివలింగంకి, అందుకోసం అని చెప్పి. మీరు కావాలంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకొనైనా పెటల్స్ కట్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేయొచ్చు. ఫైనల్గా చూడండి, అన్నిటిని నేను స్టిక్ చేసేసాను. సో లోటస్ ఫ్లేవర్ చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా పెన్సిల్తో అయినా లేదా నైఫ్తో అయినా మనము ఎడ్జెస్ పెట్టుకొని కర్వ్స్ ఇచ్చామంటే ఈ విధంగా కర్వ్స్ అనేది ఫినిష్ అయిపోయి న్యాచురల్ లుక్ వస్తుంది. ఫైనల్గా లోటస్ ఫ్లేవర్ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ రెడీ చేసుకోవచ్చు. స్నేక్ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలా సెంటర్కి ఒక లైన్ గీసుకున్నాం కదా స్కేల్ తోటి, ఆ లైన్ నుంచి వన్ సైడ్ మనం డ్రా చేసి ఫోల్డింగ్ చేసి కటింగ్ చేసామంటే బోత్ సైడ్స్ ఎట్ ఏ టైంలో మనకు కటింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఏదైతే పెన్సిల్తో నేను డ్రా చేశాను కదా లైన్, ఆ లైన్ మీద నేను ఇప్పుడు వచ్చేసి సిజర్తో కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి, నేను చేసిన విధంగా క్రాస్ మార్క్లో మనము పుల్ చేసామంటే మనకి ఏదైతే పాము పడగ ఇప్పినట్టు షేప్ వస్తుందో ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కలరింగ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నేను యూజ్ చేసిన కలర్స్ కూడా ఒక 4 కలర్సే, గోల్డ్, సిల్వర్ అండ్ బ్లూ కలరు, లైట్గా బ్రౌన్ కలర్ ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఎల్లో కలర్ చార్ట్ తీసుకున్నాను కదా, అందువల్ల ఈ కలర్స్ ఇచ్చామంటే న్యాచురల్ లుక్లో మనకు స్నేక్ అనేది రెడీ అయిపోద్ది అనమాట. ముందర నేను చెప్పాను కదా, సో క్రాస్లో మనము అటు ఎడ్జు ఇటు ఎడ్జు పుల్ చేసామంటే మనకు పడగ విప్పిన షేప్ వచ్చేస్తుందని. సో అలా పుల్ చేసుకొని స్టాప్లర్ పిన్తో స్టాప్ చేసేసాను అనమాట. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను. ఫైనల్గా వచ్చేసి ఐస్ పెట్టేశాను. ఐస్ పెట్టిన తర్వాత టంగ్ కూడా స్టిక్ చేస్తున్నాను. సో ఇలా పడగిప్పినట్టు నాగుపాము అనేది మనం ప్రిపేర్ చేసామంటే పర్ఫెక్ట్ లుక్ వస్తుంది శివలింగంకి కూడా.
ఇప్పుడు చూడండి శివలింగంకి నేను బ్యాక్ సైడ్ గ్లూ వేసేసి స్నేక్ని కూడా స్టిక్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా వదిలేసామంటే డ్రై అయిపోద్ది. అవుట్పుట్ ఎలా వచ్చిందా అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనల్గా శివలింగంకి నామం పెడుతున్నానమాట. ఇక్కడి వరకు అయితే శివయ్య స్నేక్ రెడీ అయిపోయారు. చూడండి నేను చేసిన లోటస్ ఫ్లవర్ మీద శివయ్యని కూర్చొని పెట్టానన్నమాట. ఎంత మంచిగా కనిపిస్తుందో కదా. ఇది మనం ప్రిపేర్ చేసి శివరాత్రి రోజు మనకి ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు.